ఇది వచ్చేసి వీడియో ఏంటంటే రష్యన్ మీ చేయబోతున్నాము. అండ్ ప్రాంక్ అనేది ఏం లేదు, ప్రాంక్ వీడియో అయిపోతే ఎట్లా, ఎందుకంటే మొన్న ఆల్రెడీ వన్ చైన్ తీసుకున్నా, వెండి చైన్ ఉండే మెడల నాకు తెలియకుండా తీసుకున్నా. ఆ రోజు నైట్ కాల్ చేసి వాడు అడిగిండు, నేను కాల్ రికార్డ్ కూడా పెడతా తినండి. వీడు నా పేరు చెప్పిండు, నా బ్యాగ్లో ఇచ్చిండని. అంటే ఆ రోజు నేను ట్యూషన్కి పోతుండే, నా బ్యాగ్లో ఇచ్చిన వాడు నందన వాడిని చెప్పిండు. వాడేమో నన్నే ఒకటే అడుగుతుండు చైనీరా అని, కానీ చైన్ అయితే వీంతానుంది. అది కాల్ రికార్డ్ కూడా ఉంది, నేను కాల్ రికార్డ్ కూడా పెడతా దీంట్లో. అది కూడా ఫుల్ ఫన్ ఉంటుంది వీడియో కూడా. ఇప్పుడు 1:30 కాసేపు ఆడుకుంటా, నేను ఆడుకున్నాక మళ్ళీ ఆడుకుంటా తీస్తా వీడియో. చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో ఫన్ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఓకే, మళ్ళీ అటు రాగానే నేను స్టార్ట్ చేస్తాను. చైన్ పోగొట్టినాం, బ్యాగ్లో పెట్టినాం గాయస్. బ్యాగ్లో పెట్టినాం అనగా నేను బ్యాగ్లోకి కూడా పోయింది ఆ చైన్. అంటే వీళ్ళు నేను ట్యూషన్ పోయేటప్పుడు నా బ్యాగ్లో పెట్టిరంట. అని తెలియదు బ్యాగ్లోకి వెళ్ళి. అంటే ఆ రోజు నేను ట్యూషన్కి పోయినా, ట్యూషన్లోకి వెళ్ళి ఎవరు లేపిండో ఏమో గాయస్. బర్త్డే రోజు కదా మేము దావత్గా బర్త్డే రోజు పాపం వాడితే ఇంట్లోకి రావద్దంటారు. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికేసి. కానీ 2000 ఉంటుంది చైన్ మాత్రం. అమ్ముకుందాం ప్లాన్ తోటి అవుతున్నాం. అవునా, నిజమా? 2000 కానీ 1000 రూపాయలు కానీ అమ్ముకుందాం, అందరికి సమానం. 50 బరాబర్ ఎవ్రీథింగ్. నువ్వు ఓడిమన్నాడు మాకు చైన్ మళ్ళీ. నువ్వు ఎందుకు అడిగినావు? అడిగినా చూస్తావుగా ఈ గాలి ఆడించే వాళ్ళైతే కొట్లాడుతారు కదా చైన్ కోసము. అప్పుడు వీళ్ళు నాకు చెప్పలేను ఇట్లా బ్యాగ్లు వేస్తున్నా అని, కానీ నేను ట్యూషన్ అయితే ఏడ పోగొట్టుకున్నానేమో. అయిపోయి పోరా నాది మళ్ళీ. నీ ఏదో 4 తిప్పలు వాడి నీ తెచ్చిస్తాం పోయి. ఇప్పుడు ఏం చేద్దామని ఫిక్స్ అయ్యారా? ఏంటి బ్రో అంత మాట చైన్ పోయింది. ఇక్కడే తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మొత్తం అంతా ఇలాగ ఇప్పుడైతే చైన్ కావాలని గొడవ పడతాడు. అది కాని పని. సరే చైన్ పోయిందని అనుకోమని రా పోయి. పోయింది పోయింది రా పోయి, చైన్ పోయింది. ఇంకా వడ్లేసా చెప్పు, వడ్లేసిన ఒక మాట మళ్ళీ మళ్ళీ ఎందుకు రా పోయి నీకు ఇయ్యం రా పోయి, ఇయ్యం చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకొట్ట శ్మశానం. వేసిపోయిందా? అరే మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా? ఈయన చైన్లు అయితే పాసింగ్ జరుగుతున్నాయి, వానికి ఇస్తలేరు చైన్. మంచి మండి 2000 వస్తాయి, దావత్ చేసుకుంటాం. నువ్వు వదిలేస్తాను అయిపోయింది. తీసుకో, చేతకి తీసుకో. క్యాచింగ్ అయితే జరుగుతుంది. వీళ్ళు బాల్ అనుకుంటారో చైన్ అనుకుంటారు ఏమో గైస్. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. సిల్వర్ అది వర్షంలో అయితే నేను మళ్ళీ నీటి ముల్లే అని రీల్ తీసా. అరే ఇచ్చేసారన్న పాపం పసివాడు వదిలేస్తా అన్నాడు. అది గాయస్ వీడు అమ్ముకోండి అని చెప్పి చైన్ తీసుకున్నా. అందుకు మీ రియాక్షన్ ఎట్లుంది?
ఏం చెప్పాలి అర్థమవుతలే. రకరకాలుగా ఉంది మాస్టర్. కూతురు నాతోటి ఫోన్ చేసిరు. టైం అవుతుంది. చైన్ అయితే వింటానుంది. వీళ్ళైతే చైన్ స్కామ్ చేసేసి మళ్ళా వాడైతే ఏం చేయాలి అర్థం కాక ఇట్లా కూసేసిండు. సిరండి గైస్ వాడైతే ఒక సరే ఇగో తీసుకో పెళ్ళి అయిపోతుంది గైస్. ఎన్ని 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 దారుణాలు. శైలజ 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 శైల అని మొత్తం ఇష్టం హిస్టరీ చూస్తే మీరు దర్చుకుంటారు. నేను రికార్డింగ్ అది రికార్డ్ పెడతామా అన్న కాల్ ముక్తేనా అది రికార్డ్ ఏమన్నాడా ఏమన్నా నాన్న అన్న కాల్ ముక్తేనా ప్లీజ్ అయినా ఇచ్చేయనా మమ్మీ తిడతా నాన్న ప్లీజ్ అయినా బర్త్డే గిఫ్ట్ అన్నా తీసుకో ఇంత ముంగ ఇదో ముంగర పెట్టిన తీసుకో దగ్గర పెట్టిస్తారా దగ్గరికి అట్లా ఆడుకోకు తప్పు ఇదేంటి చైన్ సిల్వర్ చైన్ అంటారు. అరే అమ్ముకుందాం రా అరే అమ్ముకుందాం రా 2000 వస్తుంది చెప్తున్నా పక్క అమ్మితే 2000. ఏమైందా చైనా అది అరే అమ్మేద్దాం రా రియల్ చెప్తున్నా అరే అమ్మేద్దాం రా 2000 వస్తుంది దావతైనా వస్తుంది. ఏమైంది నోట్లకి మాటలు వస్తలేవు. మమ్మీకి ఎట్లా పోయిందని చెప్పినావు మమ్మీకి ఎట్లా పోయిందని చెప్పినావు కదా చెప్పలే చెప్పినావు అన్నావు అన్న పేరు చెప్పిన అరే పెద్దాక నా పేరే నారా అన్న గల్లీలకి బయటికి వస్తే ఇప్పుడు నీ పేరా అన్న మొత్తం గల్లీలకి అంతే మొన్న శివ మీ మమ్మీకు నా పేరు చెప్పినావు మొన్న కన్నా నా ఏమో లేవు. అమ్మేదాం అనిపిస్తుంది అమ్మేసే క్రేజీ ఉంటుంది రా సిగ్గుపడుతుండే గాయ వద్దు ఇదే అమ్మేద్దాం. అరే ఇది అమ్మేస్తే 2000 వస్తారా? అరే మంది కోవచ్చురా మంచిగా. నాకెందుకో ఇవాళ నైటే పోదాం అనిపిస్తుంది మందికి. ఈరోజు ఇప్పుడు పోదాం బండి కూడా తీసుకొస్తాం. ఎంతసేపు నుంచి ఆడుతున్నాను మమ్మల్ని ఆడుకోలేవు నాన్నగారిని ఎట్లా ఆడుకుంటావు ఆడిని ఎట్లా ఆడుకుంటావు రివెంజ్ తీసుకుంటా వాళ్ళు ఇచ్చిరా వాళ్ళకి ఇచ్చినారా? ఎందుకు ఇచ్చినారా భయ్? వాళ్ళకి ఇచ్చినారా భయ్? వాళ్ళకి मालिक बस बहुत हो गया। आज तो इस बात का फैसला कर ही डालते हैं। कैसा फैसला? सीधे चलते हैं मुच्छड़ के घर फिर मुच्छड़ को बोलते हैं कि नाव वापस करता है कि नहीं। फिर मुच्छड़ बोलेगा कि नाव वापस नहीं करूंगा तो हो गया ना फैसला।
ఏం చేస్తారు ఇద్దరు? అరే అది కదా వీడి మూతి కూడా ఒక ఎర్రగా అయి మొత్తం అరే పాపం రే మీరెందుకు కొడుతుర్రు రే మీరెందుకు కుడుతుర్రు రే వాళ్ళ మమ్మ వచ్చినందుకు షాప్ అయితే పోతాడు వాడు వచ్చింది షాప్ కానీ చెయ్యి నా దగ్గర ఉంది ఇద్దరు ఎందుకు అయితే వర్షం పడుతుంది అయినా వాడు చైన్ల కోసం అయితే వద్దుతలేడు ఫుల్ ఏడుస్తుండు చైన్ల కోసం దీపావళి కూడా కొట్టిండు వీడైతే కొరుకుతుండు దీపావళి కొడుతుండు వాడిని అర్థమే కాలేదు ముఖం అయితే చాలా ఎర్రగా అయిపోయింది అమ్మో నందాన్ని అయితే చైన్ వేసుకుండు అంగోని చైన్ అయితే వాన్ చైన్ అయితే నందాన్ని అయితే వేసుకుండు మళ్ళా వర్షం అయితే స్టార్ట్ సరేరా ఇగో తీసుకొని ఏడుస్తుంది చెయ్యి అమ్మాయి సన్నగా వద్దు మామ చేస్తే పాడుకుందాం వాడు ఎట్లా వాడుకుందాం పిల్లల జీవితాలతో ఆడిన కొన్ని వేల చెప్పు వీడియో తెచ్చేసిన పరుగులు తీ ఓకే వన్ చైన్ అయితే ఇచ్చేసినాం వానికి వచ్చేసి చేయను వానికి ఇచ్చేసినాం 3 రోజుల నుంచి మా వాళ్ళు మా దగ్గర ఉంది ఏ రియాక్షన్ ఏంటంటే చైన్ గురించి నేను చాలా హ్యాపీగా ఉన్నా మమ్మీకి ఏమని చెప్తాయి ఇక మమ్మీ చైన్ దొరికింది చెప్పు మమ్మీ చైన్ దొరికిందాను మమ్మీ చైన్ దొరికింది వానికైతే ఇక ఇచ్చేసినాం చైన్ ఇక ఇదే అయిపోయింది ఇక చూడండి అవుతుంది. అరే నీ కాలు మొక్తానా చెప్పానా ఏడుంది నీ కాలు మొక్తానా చెప్పు ఏడుంది లేదురా నా దగ్గర. అరే అమ్మ నువ్వు మన అమ్మతోడై నేను అరే ఇది చెప్పానా ఏడుంది మా దగ్గర అడక్కు ఎందుకు నేను అంటున్నా. అరే ఇర్ఫాన్ మాట్లాడరా భయ్యో మజాక్ చేసుకుంటారు హలో అన్నా అరే నాకెప్పుడు ఇచ్చిరా మీరు నాకెప్పుడు ఇచ్చినావు బ్యాగ్ లో లేదా బ్యాగ్ లో బ్యాగ్ లో లేదా ఏంది నీ బ్యాగ్ లో లేదా అదే నాకేం వచ్చి బ్యాగ్ లా నీ బ్యాగ్ లో ఉండొచ్చు అంటే ఆ రోడ్ మీద అయినా పడి ఉంటుంది. నీ బ్యాగ్ లోనే ఉంటుంది రా ఓరా బ్యాగ్ లో ఫోన్ నేను చూస్తా. ఆడుకురు లేవు గట్టి ఆడుకురు రికార్డింగ్ చేసుకురు. నా ఫోన్ లో రికార్డింగ్ కాదు ఐఫోన్ లో రికార్డింగ్ అవుతుందా? అరే రైట్ రైట్ నా దాంట్లోనే ఉంటుంది కదా నేను డిలీట్ ఏం చేస్తావు? డిలీట్ చేసేస్తా. డిలీట్ చేస్తావా? మళ్ళీ ఎందుకు రికార్డింగ్ పెట్టుకొని ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టావా? పోస్ట్ ఏం పెట్టకు నాకు పంపి రికార్డింగ్. అది ఎందుకు పంపాలి నీకు? పంపిరా ఏడుంది చెప్పు పంపిస్తా. నువ్వు రికార్డింగ్ పంపి నీకు రేపు మార్నింగ్ చెప్తా. రేపు మార్నింగ్ ఫోటోతో సహా పెడతా అది నీకు ఏడుందని చెప్పి. నువ్వు ఇప్పుడు చెప్తే పంపిస్తానా? ఇప్పుడు పంపుతా నేను. అరే చెప్పానా అరే నువ్వు నీకు నా సిచ్యువేషన్ అర్థం అవుతలేదానా నువ్వు ఇట్లా చేస్తున్నానా? అరే రేపు మార్నింగ్ పంపిస్తాను చెప్తున్నా. రేపు మార్నింగ్ ఫోటోతో మాట అది వెండిదానా వెండిది వెండిది అదే చెప్తున్నా. ఫోటో మళ్ళీ లొకేషన్ కూడా పెడతా నీకు ఏడుందని చెప్పి. వద్దు నాకు ఇప్పుడు చెప్పు నేను ఆడికి పోతా ఉరుకుతా నేను ఆడికి. ఇప్పుడు చెప్పా. అరే చెప్పమానా? అరే అమ్మా ఇప్పుడు చెప్పా అని చెప్పినా. ఎందుకు చెప్పానా? ఇప్పుడు చెప్పాను నేను. అరే చెప్పానా? అరే నేను కాలు మొక్తాను వచ్చి మీ ఇంటికాడికి వచ్చి కాలు మొక్తా. వద్దు నాకు. అరే చెప్పానా? అరే అవో అక్కడ నుంచి చల్లాడుతున్నా నా కింద మీద. ఎందుకు? నావాద నాదు. అరే మజాకులు ఆడకన్నా చెప్పమానా? అది కోపం అన్నా చెప్పు. చేయలేడు చెప్పన్నా అన్నా అన్నా అన్న బంగారం చేయలేడు చెప్పు. ఏడుంది చెప్పు. ఆటో కిందనా? ఆటో కింద అవి లేదు. అరే ఈడ దాపెట్టిరానా? దాపెట్టలేం రా భయ్. ఎన్నో దగ్గర పడి ఉంటుంది అది. నా దగ్గరనే ఉంది.
ఇప్పుడు ఏడున్నావు? ఇంట్లోనే రేపు మార్నింగ్ తీసుకో కానీ. నేను వస్తున్నా మళ్ళీ ఇప్పుడు. ఇప్పుడేమొస్తా రేపు మార్నింగ్ తీసుకో, నా దగ్గర ఉంది కానీ కావాలి. రేపు మార్నింగ్ ఇస్తాను. ఇప్పుడు ఇట్లా చేసిన అనుకో దొరకదు. నేను వస్తాను నడుచుకుంటా.